మాల వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ కేసులపై కమిషన్లు, కంపెనీలకు ఆర్డర్లలో అవకతవకలు ఒక ఎత్తైతే మద్యం బాండ్ల ద్వారా రుణ సమీకరణలోనూ ముడుపులు తీసుకున్న వ్యవహారం బహిర్గతమైంది. పైగా ఈ ముడుపుల్లో సగం ఇద్దరు రాజ్యసభ సభ్యులకు అందినట్లు తెలిసింది. అప్పట్లో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను స్టాక్ ఎక్స్చేంజీలో తనఖా పెట్టి 2 దఫాలుగా ఆ కార్పొరేషన్ రుణం తీసుకుంది. తొలుత ఆ బాండ్లను ప్రమోట్ చేయడానికి స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ చేయించుకోవడానికి ముంబైకి చెందిన ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లను నియమించుకుంది. ఇక తీసుకునే రుణంలో 1.44% కమిషన్గా ఇస్తామని వారితో ఒప్పందం కూడా చేసుకుంది. ఆ అడ్వైజర్ల ద్వారా 9,755 కోట్లు సమీకరించినట్లు చూపించి వారికి 165.76 కోట్లు కమిషన్గా చెల్లించింది. వాస్తవానికి ఒప్పందం కంటే చెల్లించిన మొత్తం సుమారు 20 కోట్లు అదనం. ఆ అడ్వైజర్ల వెనుక రాష్ట్రానికి చెందిన 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరు పార్టీలకు చెందినవారు. వీరిలో ఒకరు వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పదవీ కాలం ముగిసి మాజీ అయ్యారు. రెండో వ్యక్తి ఇప్పుడు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండడం గమనార్హం. సదరు అడ్వైజర్లను మేనేజ్ చేసి రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఒప్పించారు. వారికిచ్చిన మొత్తంలో తమ వాటా కింద ఎంపీలిద్దరూ చెరో 40 కోట్లు తీసుకున్నారు. అంటే మొత్తం 165 కోట్లలో ఆ 2 నేతలకు 80 కోట్లు పోగా అడ్వైజర్లకు 85 కోట్లు వెళ్లాయి. ఇందులో ఒక ఎంపీ నిత్యం వివాదాల్లో ఉంటున్న వ్యక్తి. ఎలాగైనా వారి ఇద్దరిని పాత్రను బహిర్గతం చెయ్యాలని పట్టుదలతో ఉంది. నుంచి కంపెనీలకు ఆర్డర్లు అవతవకలు ఇప్పటివరకైతే బయటపడ్డాయి. అయితే ఈ బ్యాంకుల ద్వారా రుణ సమీకరణలో ముడుపులు తీసుకున్న వ్యవహారం బహిర్గతమైంది. పైగా ఈ ముడుపుల్లో ఇప్పుడు అంటే ఏదైతే ముడుపులో తీసుకున్న వ్యవహారం బహిర్గతమైంది. ఇప్పుడు తాజాగా అంటే రాజ్యసభ సభ్యులకి దాదాపు 80 కోట్ల రూపాయల మేరకు అందినట్టు, అంటే ఒక్కో రాజ్యసభ సభ్యుడికి 40 కోట్ల చొప్పున ఇద్దరికి కలిపి 80 కోట్ల రూపాయల వరకు అందినట్టు కూడా సమాచారం అందుతుంది. ఏదైతే ఎన్ని కూడా రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ బ్రాండ్ల స్టాక్ ఎక్స్చేంజ్ లో తనఖా పెట్టి 2 దఫాలుగా ఆ కార్పొరేషన్ రుణం తీసుకుంది. అంటే ఆ బ్రాండ్లు ప్రమోట్ చేయడానికి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ చేయడానికి ముంబై చెందిన ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల నియమించుకుంది. అంటే అడ్వైజర్ల ఎవరైతే వాళ్ళకి కొంత కమిషన్ ఇచ్చి వాళ్ళు నియమించుకుంటారు. అయితే వాళ్ళకు కూడా 80 కోట్ల రూపాయల వరకు వాళ్ళకి ఇచ్చారు. అంతేకాకుండా అంటే వారితో పాటు ఈ లావాదేవీలు చేసినందుకు కూడా 2 రాజ్యసభ సభ్యులు, అంటే ఒక రాజ్యసభ సభ్యుడు అయితే పక్క రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు కాగా మరో రాజ్యసభ సభ్యుడు అయితే మన రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు, వీళ్ళిద్దరూ కూడా దాంట్లో కీలక పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అడ్వైజర్ల ద్వారా దాదాపు 9,775 కోట్లు సమీకరించినట్లు చూపించి వారి నుంచి 165 కోట్ల రూపాయల మేరకు కమిషన్ గా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్టు తెలుస్తుంది. అయితే వాస్తవానికి ఒప్పందం కంటే దాదాపు సుమారు 20 కోట్లు అదనంగా చెల్లించినట్టు కూడా తెలుస్తుంది. ఈ అడ్వైజర్ల వెనుక రాష్ట్రానికి రాజ్యసభ సభ్యులు ఖచ్చితంగా వీరి వెనక ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక సమాచారాన్ని కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. వీరిలో ఒకరైతే మన రాష్ట్రానికి చెందిన రాజ్యసభ్యుడు కాక మరొకరు పక్క రాష్ట్రానికి ఒక్కొక్కరికి, అంటే ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి 40 కోట్ల రూపాయల మేరకు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం ఇద్దరికి కలిపి 80 కోట్ల రూపాయలు పోగా అడ్వైజర్లకు దాదాపు 80 నుంచి 85 కోట్ల రూపాయలకు వెళ్ళాయని తెలుస్తుంది. అయితే ఇందులో ఒక ఎంపీ నిత్య వివాదాల్లో ఉంటూ కూడా ఎన్నిటి కూడా సూత్రధారిగా నిలిచాయని కూడా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర విద్యుత్ సంస్థ ఏదైతే జెన్కో, ట్రాన్స్కో ఇవన్నీ ఉన్నాయో వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కానీ ఇతర ఇవన్నీ కూడా తనఖా పెట్టి దాదాపు 3,143 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరూ ఏదైతే ట్రాన్స్కోలో వివిధ విభాగాల నుంచి తీసుకున్న రుణం దాదాపు 3,143 కోట్ల రూపాయలకి 8.5% వడ్డీ చెల్లించే విధంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు దాంట్లో ఒక్క పైసా కూడా చెల్లించకపోవడంతో వాళ్ళంతా కూడా ట్రాన్స్కో ఇప్పటికే ఏదైతే విద్యుత్ కార్పొరేషన్ ఉందో అది మొత్తం కూడా
అప్పులు కుప్పగా మారిపోయిందని కూడా ఈ విద్యుత్ శాఖలో మొత్తం కూడా అప్పులమయంగా మారిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఒక పైసా కూడా చెల్లించకపోవడంతో వాళ్ళతో కూడా ఏం చేయాలన్న దిక్కుతోసం అయితే వాళ్ళన్న పరిస్థితి నెలకొంది. దీని మీద ఎన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు చేస్తే ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు